సో ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఏమేమి ఇప్పటి వరకు సోఫార్ కవర్ చేసామని చెప్పేసానంటే కనుక చార్జబుల్ సెక్షన్ 28 అనుకున్నాం, కంప్యూటేషన్ 29 అనుకున్నాం. కంప్యూటేషన్ లో చెప్పింది ఏంటంటే 28 లో చెప్పిన ఇన్కమ్ కి 30 to 37 ఇక్కడ 30 to 43 డీలో వరకు మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. అందులో అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ 30 to 37 అనుకున్నాం. అందులో 30 to 36 ఏమో స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్, 37 ఏమో జనరల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. తర్వాత ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. 37 2B, 40 క్యాపిటల్ A, 43B. తర్వాత డీమ్డ్ ఇన్కమ్ 41 గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ లైక్ 43A గురించి మాట్లాడుకున్నాం. తర్వాత 43CA గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంకా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రిజంప్టివ్ టాక్సేషన్. ప్రిజంప్టివ్ టాక్సేషన్ అని చెప్పేసి మనం ఏ సెక్షన్స్ చూసామంటే 44AD, 44ADA అండ్ 44AE అనే 3 సెక్షన్లు మనం చూసామండి. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే 44AD అంటే ఏంటంటే మనకి స్మాల్ బిజినెసెస్ కి అప్లికబుల్ అయ్యేదనుకున్నాం. లెస్ దాన్ 2 crores టర్న్ ఓవర్ ఉండాలనుకున్నాం. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫర్మ్, నాట్ ఎల్ఎల్పి వీళ్ళకి టర్న్ ఓవర్ మీద ఎంత పర్సెంటేజ్ అండి? 8% అండి. నార్మల్ గా టర్న్ ఓవర్ అంతా కూడా టర్న్ ఓవర్ గ్రాస్ రిసీట్స్ అంతా కూడా బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ కనుక జరిగినట్లయితే 6%. అదర్వైజ్ 8% అనేది ప్రాఫిట్ కింద ఆఫర్ చేస్తే కనుక ఏం అవసరం లేదన్నారండి. There is no need to maintain books of accounts. No need to maintain books maintain చేయక్కర్లేదు. వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారండి. జస్ట్ మాట్లాడుకుంటే కనుక అరే 44ADA గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడైతే 50 lakhs అండి. ఇక్కడైతే 50 lakhs గ్రాస్ రిసీట్స్. వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ అండి. వీళ్ళు ఏంటంటే బిజినెస్ లో ఇదేమో ప్రొఫెషనల్స్. ఇక్కడ ఎవరికి అప్లికబుల్ అవుతుందండి? ఎనీ బిజినెస్. You are carrying on any business who are individual, HUF, firm, not LLP. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా 44ADA లో కూడా సేమ్ 50 lakhs కి అప్లికబుల్ అవుతుంది. 50 lakhs వరకు. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అంటే 50% అంటే ప్రొఫెషనల్స్ వీళ్ళు ఇన్కమ్ కింద ఆఫర్ చేయాలి. 50% ఆఫ్ ది రిసీట్స్ అనేది ఇన్కమ్ కింద ఆఫర్ చేయాలి. ఇక్కడ అప్పుడు నో నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ 44AE. అమ్మ ఇక్కడ మనకి ఇంకా స్పెషల్ గా ఏం చెప్పారంటే 2 కేసెస్ లోని ఇక్కడ మనకి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఒకసారి పే చేస్తే చాలు. మొత్తం ట్యాక్స్ అంతా అడ్వాన్స్ ట్యాక్స్ కింద అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ చూస్తా ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లో 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ ఈ వేళకైతే కనుక ఒక ఇన్స్టాల్మెంట్, దట్ ఈస్ 15th March ఆఫ్ ది ఇయర్ లోపు మనం 100% అనేది పే చేస్తే చాలు. 15th March అనేది డ్యూ డేట్ అండి. నార్మల్ గా అయితే కనుక 4 డ్యూ డేట్స్ ఉంటాయి. ఏళ్ళకి మాత్రం ఒక డ్యూ డేటే ఉంటుంది. ఓకే, ఇది 44AD 44ADA కి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ 44AE అంటే ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఫ్లయింగ్ ఎనీ ఎస్ఎస్సి అండి. ఇదైతే మాత్రం ఇండివిజువల్, హెచ్ఎఫ్, ఫర్మ్ అన్నారు. కానీ ఇది మాత్రం ఎనీ ఎస్ఎస్సి, ఫ్లయింగ్, హైరింగ్ అండ్ లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్. దీన్ని మనం ఏమనుకున్నాం అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని చెప్పేసి మాట్లాడుకున్న. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బిజినెస్ అనుకుంటే కనుక మీకు ఇక్కడ 10 గూడ్స్ క్యారేజెస్ ఉంటే కనుక ఇది అప్లికబుల్ కాదండి. ఓకే, సో లెస్ దాన్ 10 గూడ్స్ క్యారేజెస్ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే వెహికల్స్ అండి. వెహికల్స్ అనేవి లెస్ దాన్ 10 గూడ్స్ వెహికల్స్ ఉండాలంటండి. సార్ అది ఇయర్ అండ్ కా ఇయర్ స్టార్టింగ్ కా డ్యూరింగ్ ద ఇయర్ కూడా. అంటే సపోజ్ సార్ నా దగ్గర 9 వెహికల్స్ ఉన్నాయి. నేను ఒక 2 పర్చేజ్ చేశాను. నేను ఒక 3 అమ్మేశానండి. ఓకే, సో ఫస్ట్ చూడండి. ఫస్ట్ April 2019 కి 19 కి నా దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయంట? 9 వెహికల్స్ ఉన్నాయంట. తర్వాత నేను ఫస్ట్ May 2019 కి ఇంకొక 2 వెహికల్స్ కొన్నానంట. ఫస్ట్ June 2019 కి నేను 3 వెహికల్స్ అమ్మేశానంట. ఇక్కడ టోటల్ చేస్తే 9 + 2 11, 11 - 3 ఎంతండి? 8. ఇప్పుడు నా దగ్గర ఇయర్ ఎండ్ కి వచ్చేసరికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి? 8 వెహికల్స్ ఉన్నాయి. ఇయర్ ఎండ్ 31st March కి వచ్చేసరికి నా దగ్గర ఉన్న వెహికల్స్ ఎన్ని? 8.
సార్ ఇక్కడ నేను ఇక్కడ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టేనా అని చెప్పేసానంటే సాటిస్ఫై చేయనట్టు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది 44 ఏఈ. ఇక్కడ ఏం చెప్పాడంటే కనుక ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అన్నాడు. ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ యూ షుడ్ నాట్ ఓన్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎన్నండి 10 గూడ్స్ క్యారేజెస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ ఎంత ఉన్నాయండి? ఫస్ట్ మే వచ్చేసరికి ఎంత ఉన్నాయి? 11 వెహికల్స్ ఉన్నాయి. సో తర్వాత ఫస్ట్ జూన్ కి వచ్చేసరికి 3 వెహికల్స్ అమ్మేసాం, అప్పుడు 8 అయిపోయినాయి. కానీ డ్యూరింగ్ ద ఇయర్ లో అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో మనకి ఎన్ని వెహికల్స్ దాటినాయండి? 10 వెహికల్స్ దాటినాయి. కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది 44 ఏఈ అండి. సో లెస్ దాన్ 10 వెహికల్స్ ఉన్నాయా లేదా అనేది క్యాలిక్యులేషన్ ఎలా చెక్ చేసుకోవాలి? అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అని ప్రొవిజన్ లో చెప్పాడు కాబట్టి క్లియర్ గా. ఓకే, సో జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ చూడండి 10, ఇక్కడ in case of an SSC who carries on business of flying, hiring or leasing of the goods carriages and who owns not more than 10 goods carriages at any time during the previous year. During the year లో మనం ఎన్ని వెహికల్స్ దాటకూడదు అంటే 10 వెహికల్స్ at any time అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే రైట్. ఒకవేళ ఉంటే కనుక ఏం చేస్తారు సార్? ఇక్కడ 1000 per ton of the gross vehicle weight or unladen weight for the heavy goods vehicle. Okay, 7500 for other than heavy goods vehicle. Heavy goods vehicle కాకపోతే కనుక వెహికల్ వైజ్ గా, హెవీ గుడ్స్ వెహికల్ అనుకుంటే కనుక మనకి ఏంటంటే అండి టన్స్ వైజ్ గా ఇస్తాడంటండి. సార్ వాట్ ఈస్ హెవీ గుడ్స్ వెహికల్? ఇక్కడ చెప్పాడు చూడండి. హెవీ గుడ్స్ వెహికల్ మీన్స్ ఎనీ గుడ్స్ క్యారేజ్ ద గ్రాస్ వాల్యూ, ద గ్రాస్ వెహికల్ వెయిట్ ఆఫ్ ది విచ్ ఎక్సీడ్స్ 12,000 kgs. గ్రాస్ వెహికల్ వెయిట్ కనుక 12,000 kgs కనుక ఎక్సీడ్ అయిందంటే కనుక దాన్ని హెవీ గుడ్స్ వెహికల్ అంటాడు. హెవీ గుడ్స్ వెహికల్ కాదంటే ఇక్కడ 12,000 కంటే తక్కువ ఉండే. సార్ 12,000 కంటే తక్కువ ఉన్నదా సార్ గూడ్స్ వెహికల్? అలాంటి దానికి మనం ఏం చేయాలండి? 7,500 పర్ వెహికల్ మనం ఇన్కమ్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సార్ ఈ 10 వెహికల్స్ లో ఎన్ని హెవీ గుడ్స్ వెహికల్స్, ఎన్ని నార్మల్ వెహికల్స్ సార్? ఇక్కడ అన్ని కలిపి 10 వెహికల్స్ అండి. ఇక్కడ హెవీ గుడ్స్ వెహికల్స్ ఎన్ని, ఇన్ని గుడ్స్ వెహికల్స్ ఎన్ని అనేమి లేదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఒక 6 వెహికల్స్ ఉన్నాయంటండి. 6 వెహికల్స్ ఉంటే ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్? డ్యూరింగ్ దేర్ పర్చేజ్ లేవు, సేల్ లేవు. సో టోటల్ 6 వెహికల్స్ ఉంటే కనుక ఐఎమ్ ఎలిజిబుల్ అండి. అందులో 4 హెవీ గుడ్స్ వెహికల్స్, 2 నార్మల్ వెహికల్స్ అండి. ఈ 4 హెవీ గుడ్స్ వెహికల్స్ ఏంటంటే కనుక ఇక్కడ టన్స్ లెక్కను చూస్తామండి. ఇక్కడ 12,000, ఇప్పుడు 15,000 kgs అనుకోండి. ఎన్ని టన్స్ అండి? 15 ఇంటూ 1,000 పర్ టన్. అంటే ఇక్కడ 15,000 ఇన్కమ్ కింద నేను ఆఫర్ చేయాలంటండి పర్ వెహికల్ కి. ఓకే, ఇక్కడ మీ 2 వెహికల్స్ కి అయితే కనుక 7,500 నేను ఆఫర్ చేయాలంటండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ డ్యూరింగ్ విచ్ సచ్ వెహికల్స్ ఆర్ ఓన్డ్ బై ది ఎస్ఎస్సి ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇది 15,000 కూడా మంత్ కండి. ఎన్ని మంత్స్? ఇప్పుడు 12 మంత్స్. నేను 12 మంత్స్ ఈ వెహికల్ ఓన్ చేసుకున్నాను అనుకోండి, 15,000 ఇంటూ 12. ఓకే, అలా కాకుండా నేను 6 వెహికల్స్ లోని ఇక్కడ ఒక వెహికల్ 4 వెహికల్స్ ఉన్నాయి కదండి. 4 వెహికల్స్ హెవీ గుడ్స్ వెహికల్ అనుకున్నాం కదా. ఇందులో ఒక వెహికల్ ని నేను ఏం చేశానంటే అక్కడ డిసెంబర్ లో అమ్మేశానంట అండి. డిసెంబర్ లో అమ్మేశానంట అంటే డిసెంబర్ 15th అమ్మేశానంట. ఏప్రిల్ టు డిసెంబర్ లో పూర్తి మంత్ లేదు అంటే పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా తీసుకోమంటున్నాడు. అంటే 9 మంత్స్ కే లెక్కేస్తా ఉండే. 9 మంత్స్ ఇంటూ 15,000 లెక్కేస్తాం. మిగతా 3 వెహికల్స్ ఫుల్ ఇయర్ ఉన్నాయి. అలాంటప్పుడు 15,000 ఇంటూ 12 ఇంటూ 3 వెహికల్స్. కానీ ఒక వెహికల్ కి మాత్రం ఏం చేస్తాం? 15,000 ఇంటూ 9 మంత్స్ అనేది లెక్కేసుకుంటూ వస్తా ఉంటాయండి. ఓకే, సో అలాగే ఇక్కడ ఇది త్రూ అవుట్ ది ఇయర్ ఉన్నాయంటే కనుక 7,500 ఇంటూ 12 ఇంటూ 2 వెహికల్స్. ఓకే, ఇది ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అండి. ఇలా ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ గా మీరు ఏం చేసేసి అంటండి ఇన్కమ్ ఆఫర్ చేసేసి ట్యాక్స్ కట్టేయచ్చు అంటండి. ఒకవేళ మీ దగ్గర గూడ్స్ వెహికల్స్ కనుక లెస్ దాన్ 10 కనుక ఉన్నట్లయితే. ఓకే, గూడ్స్ క్యారేజెస్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ క్యాలిక్యులేషన్ లోని 44 ఏఈ. సో 44 ఏఈ ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఎనీ ఎస్ఎస్సి ఎవరైనా సరే ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ అనేవి మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అని అన్నారండి. రైట్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక ఈ 44 ఏఈని ఆఫ్ చేసుకుంటే కనుక ఈ 44 ఏఈలో ఇక్కడ ఇన్కమ్ వచ్చింది చూడండి. 7,500 ఇంటూ 12 ఇంటూ 2 అంటే 7,500 ఇంటూ 12 ఇంటూ 2 అంటే 1,80,000 అండి ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ 15,000 ఇంటూ 12 ఇంటూ 3, 15,000 ఇంటూ 12 ఇంటూ
3 5,40,000. ఓకే రైట్. ఇక్కడ 15,000 ఇంటూ 9 అంటే ఎంత 1,35,000. సో టోటల్ చేస్తే కనుక ప్లస్ 5,40,000 ప్లస్ 1,80,000. ఒకవేళ నా దగ్గర 6 వెహికల్స్ ఉంటే కనుక నేను ఇలాంటి స్ట్రక్చర్ ఉంటే కనుక నేను ఎంత ఆఫర్ చేస్తే సరిపోతుందండి? 8,55,000 నేను ఆఫర్ చేస్తే సరిపోతుందండి ఇన్కమ్. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకుంటే కనుక 8,50,000 నుంచి ఏం చేయొచ్చంట? ఇంట్రెస్ట్ రెమ్యూనరేషన్ ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ రెమ్యూనరేషన్ ని మనం విత్డ్రా చేయొచ్చంట. అమౌంట్ ని ఇంట్రెస్ట్ విత్ రెమ్యూనరేషన్ మైనస్ చేసిన తర్వాత వాల్యూని మనం ట్యాక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఈ ఒక్క సెక్షన్ కి ఇచ్చిన అడ్వాంటేజ్ అండి. ఈ ఒక్క సెక్షన్ కి ఇచ్చిన మనకి అడ్వాంటేజ్. అదే మిగతా సెక్షన్స్ కు ఉన్నది అంటే మిగతా సెక్షన్స్ కి లేవంటండి. 44AD కి కానీ 44ADA కి కానీ ఇలాంటి బెనిఫిట్స్ లేవు. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా సరే ఇక్కడ 8% కనుక ఆఫర్ చేస్తుంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా 8% ఆఫర్ చేయాలి. కానీ దాంట్లో ఏం మైనస్ చేయడానికి లేదు, ఈ రెమ్యూనరేషన్ ఇంట్రెస్ట్ అనేది మైనస్ చేయడానికి లేదంటండి. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా సరే 8% అంటే 8% ఆఫర్ చేసేయాల్సిందే ప్రాఫిట్ కింద. దాని మీద ట్యాక్స్ కట్టాల్సిందే. అందులోంచి రెమ్యూనరేషన్ ఇంట్రెస్ట్ లాంటివి మైనస్ చేసుకోవచ్చా? మైనస్ చేసుకోవడానికి ఉండదు. కానీ 44AE కి మాత్రం ఆ అడ్వాంటేజ్ అనేది ఉంది. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే కనుక మనం ఇంట్రెస్ట్ రెమ్యూనరేషన్ ని మైనస్ చేసుకునే అవకాశం అనేది ఉందంటండి. రైట్. ఈ మొత్తం అన్ని సెక్షన్స్ లోని కలిపి మనం కామన్ గా మాట్లాడుకుంటే కనుక ఏంటి అంటే సెక్షన్ 30 to 38 వరకు ఉన్న ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా మనకి ఏం చేస్తున్నట్టండి? అలౌ చేస్తున్నట్టేనంట. అంటే డిప్రిసియేషన్ 32 కూడా అలౌ చేస్తున్నట్టేనా సార్? ఎస్. ఇక్కడ ఈ ఇయర్ కి నేను ఈ ప్రిజంప్టివ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కి ప్రిజంప్టివ్ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే ఇయర్ డిప్రిసియేషన్ WDV వాల్యూ నుంచి మైనస్ చేయాలా సార్? ఎస్, మైనస్ చేయాలి. WDV హ్యాస్ టు బి అడ్జస్టెడ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నట్టంటే మీకు 8% ఆఫర్ చేయమన్నారంటే దాని అర్థం ఏంటి? మిగతా 92% ఎక్స్పెండిచర్ కింద లెక్కండి. అది దేనికి సంబంధించింది? 30 to 38 కి సంబంధించింది. అలాగే ఇక్కడ 50% ఆఫర్ చేయమన్నారంటే రిమైనింగ్ 50% లోనే ఈ 30 to 38 అనే సెక్షన్స్ అన్ని కూడా అలౌబుల్ ఎక్స్పెన్సెస్ అలౌ చేసినట్టే. అంటే ఇక్కడ కూడా 32 అనేది అలౌ చేసినట్టే, ఇక్కడ కూడా 32 అనేది అలౌ చేసినట్టే. సో ఇక్కడైతే ఫిక్స్డ్ గా ఇన్కమ్ అనేది ఏదైతే చెప్తాను 44AE లో, ఆ 44AE లో కూడా మనకి ఏం అలౌ చేసినట్టు అంటే సెక్షన్ 30 to 38 అనేవి అలౌ చేసినట్టు. అంటే సెక్షన్ 32 కూడా మీకు ఇండైరెక్ట్ గా అలౌ చేసినట్టే. అంటే WDV వాల్యూ నుంచి డిప్రిసియేషన్ వాల్యూని తగ్గించాలా సార్ అంటే ఎస్, తగ్గించాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. సో దిస్ ఈస్ టోటలీ విత్ రెస్పెక్ట్ టు 44AD, 44AE, ADA అండ్ 44AE. మూడిట్లోని కామన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 30 to 38 ఎక్స్పెండిచర్స్ అలౌ చేసేసినట్టే, సెక్షన్ 32 డిప్రిసియేషన్ కూడా తీసేసినట్టే, WDV వాల్యూ అనేది తగ్గిపోతుంది. అండ్ నో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ అండ్ ఆడిట్ అనేది అవసరం లేదు ఇవి కనుక కంప్లై చేస్తే కనుక. సో ఇవన్నీ కూడా ఏంటండి? సింప్లిఫికేషన్ అండి. ఇదంతా కూడా ఏంటి? సింప్లిఫికేషన్. సో ఎంతమంది అని చెప్పేసి ఇప్పుడు మనం ఫైల్ చేసే రిటర్న్ లో ఎంతమంది అని చెప్పేసి కరెక్ట్ గా ఫైల్ చేస్తున్నారు, ఎక్స్పెండిచర్స్ అన్ని కరెక్ట్ గా క్లెయిమ్ చేస్తున్నారు అనేది వెరిఫై చేసేంత టైం అనేది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండదండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిజంప్టివ్ గా మేము ఒక ప్రాఫిట్ అనేది అరైవ్ అయిపోతున్నాము, ఆ ప్రాఫిట్ కనుక మీరు ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేస్తే మిగతాదంతా మీ ఖర్చులు అని చెప్పేసి మేము భావించేస్తాము అని చెప్పేసి అంటున్నారండి. అమ్మ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ 8% ఆఫర్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ 92% లోని నేను ఎక్స్పెండిచర్స్ క్యాష్ లో చేశాను సార్. ఎక్స్పెండిచర్స్ క్యాష్ లో చేశానండి. క్యాష్ లో చేస్తే డిజలౌడా సార్? ఇక్కడ క్యాష్ లో చేస్తే కనుక డిజలవెన్స్ అనేది రాదు. ఎందుకంటే డైరెక్ట్ గా ప్రెజెంటివ్ సెక్షన్ లో ఏం చేస్తున్నాం? 8% ఆఫర్ చేసేస్తున్నాం, రిమైనింగ్ 92% ని ఎక్స్పెండిచర్ అనేది చెప్తాం. అంటే సార్ 8% ఆఫర్ చేయాలి, అందుకంటే ఎక్కువ ఆఫర్ చేయకూడదు. 8% ఆర్ మోర్, 8% ఆర్ మోర్, ఇక్కడ 50% ఆర్ మోర్, ఇక్కడ 66% ఆర్ మోర్, ఇక్కడ ఈ స్పెసిఫైడ్ లిమిట్స్ ఆర్ మోర్. అంతకంటే ఎక్కువ కనుక మనం ఆఫర్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. అంతకంటే తక్కువ ఆఫర్ చేయొచ్చా? చేయకూడదు. చేస్తే ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజెంటివ్ టాక్సేషన్ అండి. ప్రెజెంటివ్ టాక్సేషన్ ఇక్కడతో కంప్లీట్ అయిందండి. ఓకే రైట్. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సెక్షన్ 44AA. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం గురించి మనకి 44AA అండి. ఆ మెయింటైన్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ చేసే సెక్షన్ అనేది 44AB అండి. ఓకే, సో మనకి మోస్ట్ ఆఫ్ ది చార్ట్ అకౌంటెంట్స్ కి రెవెన్యూ ఎర్నింగ్ సెక్షన్ అండి ఇది. సో 44AB దీని గురించి మాట్లాడుకుందాం.
సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ 44 ఏఏ గురించి ఒకసారి చూద్దామండి. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్న మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ గురించి. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి సెక్షన్ 145 చెప్పింది అని చెప్పేసి చెప్పుకున్నాం. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ మేబీ ఎదర్ మర్కంటైల్ సిస్టమ్ ఆర్ క్యాష్ సిస్టమ్, రెండిట్లో ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు. రెగ్యులర్ గా వాట్ ఎవర్ బి ద మెథడ్ యూ యూజ్ ఇన్ యువర్ మెయింటైనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దట్ కెన్ బి అడాప్టెడ్ ఇన్ ద మెయింటైనింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మీరు కంపెనీ అనుకోండి, కంపెనీ అయితే ఖచ్చితంగా ఏం ఫాలో అవుతారు? మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కి కొత్తగా ఏం అవసరం లేదు, దీన్నే ఫాలో అయిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. సార్ నేను ఇండివిజువల్ సార్, ఐఎమ్ నాట్ మెయింటైనింగ్ మర్కంటైల్ సిస్టమ్, ఐఎమ్ మెయింటైనింగ్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. ఎస్, యూ కెన్ మెయింటైన్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. సో అదే కంటిన్యూ చేయండి, మళ్ళీ కొత్తగా దీనికోసం ఇన్కమ్ ట్యాక్స్ కోసం మీరు మార్చవలసిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారండి. సెక్షన్ 145 రెండింటిని అలౌ చేస్తున్నారు. మర్కంటైల్ సిస్టమ్, క్యాష్ సిస్టమ్ ని రెండింటిని కూడా మీకు అలౌ చేస్తున్నారంట. ఓకే, రైట్. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సెక్షన్ 44 ఏఏ చూడండి, పేజ్ నెంబర్ 220. పేజ్ నెంబర్ 220 లో చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బై సర్టెన్ పర్సన్స్ క్యారింగ్ ఆన్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్. సెక్షన్ 44 ఏఏ, పేజ్ నెంబర్ 220 అమ్మా. ఓకే, చూడండి, పర్సన్ క్యారింగ్ ఆన్ సర్టెన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ SSC is covered. ఎవరంటే in case of SSC carrying on any the profession of law, medicine, accountancy, architecture, interior decorator, authorized representative, film artist, engineering, technical consultancy, information technology, or company secretary, the books of accounts and documents specified below are required to be maintained if the gross receipts exceeding 1,50,000 in all the immediately preceding previous years are likely to exceed 1,50,000 during the current previous year if the profession is newly set up అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ మనకి రూల్ 6F. ఓకే, ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ లో కవర్ అయితే కనుక, స్పెసిఫైడ్ ప్రొఫెషన్ లో ఎవరెవరు కవర్ అవుతున్నారండి? లా, ప్రొఫెషన్ ఆఫ్ లా, మెడిసిన్, అకౌంటెన్సీ, చార్ట్ అకౌంటెంట్స్ కవర్ అవుతారు. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డెకరేటర్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ఫిల్మ్ ఆర్టిస్ట్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంపెనీ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ఇందులో కవర్ అవుతారంట, ప్రొఫెషనల్స్ లో కవర్ అవుతారంట. అందులో రూల్ 6F లో చెప్పిన ప్రొఫెషనల్స్ లోకి కవర్ అవుతారు. ఇలా రూల్ 6F లోకి కవర్ అయ్యే ప్రొఫెషనల్స్ కనుక అయినట్లయితే, ఓకే, ఇక్కడ 44 ఏఏ లో ఏం చెప్తున్నాడంటే, వెదర్ యు ఆర్ కవర్డ్ అండర్ రూల్ 6F, రూల్ 6F లో కవర్ అవుతున్నారా? ఎస్ అనుకుంటే కనుక అప్పుడు అక్కడ మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి అంటే దీనికి రూల్ చెప్తున్నాడండి. రూల్ 6F లో కవర్ అయితే కనుక ఇక్కడ రూల్ ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే, కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో, ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏంటంటే, కరెంట్ రన్నింగ్ ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2021. ఓకే, కరెంట్ రన్నింగ్ ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2021. దీని ప్రిసీడింగ్ 3 ఇయర్స్ తీసుకోమంటున్నాడండి. ఏంటివి? 2019-20, 2018-19, 2017-18. ఈ 3 ఇయర్స్ తీసుకోమంటున్నాడండి. 3 ఇయర్స్ తీసుకుని ఈచ్ ఇయర్ లో ఏం చూడమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, you are required to maintain if gross receipts has exceeds 1,50,000 in all the 3 preceding previous years అని అంటున్నాడండి. ఏంటివి? గ్రాస్ రిసీట్స్ చూడాలంట. గ్రాస్ రిసీట్స్ ఈ 3 ఇయర్స్ లో ఏదో ఒక ఇయర్ లో అంటున్నాడా? 3 ఇయర్స్ లోనే అంటున్నాడా? ఆల్ ద 3 preceding previous years, 3 preceding years లో కూడా మనకి 1,50,000 కనుక ఈ గ్రాస్ రిసీట్స్ అనేవి ఎక్సీడ్ అయినాయి అని చెప్పేసి అని అనుకుంటే కనుక, ఆర్ దాంతో పాటుగా కరెంట్ ఇయర్, ఒకవేళ నేను కొత్తగా బిజినెస్ అనేది ఈ ఇయర్ లోనే సెటప్ చేశానండి, ఈ ఇయర్ లో లైక్లీ టు ఎక్సీడ్ గ్రేటర్ దాన్ 1,50,000. ఓకే, సో లాస్ట్ 3 ఇయర్స్ లోని, ఆల్ ద 3 ఇయర్స్ లోని 1,50,000 కంటే ఎక్కువ గ్రాస్ రిసీట్స్ ఉన్నట్లయితే I need to maintain books of accounts as per section 44 AA. Okay,
సెక్షన్ 44A లో చెప్పేది ఏంటంటే రూల్ 6F లో చెప్పిన కవర్ అయిన ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ ఏం చేయాలంట గ్రాస్ రిసీట్స్ కనుక ఈ 3 ఇయర్స్ లోని 1,50,000 కంటే ఎక్సీడ్ అయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలంట ఖచ్చితంగా కరెంట్ ఇయర్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఆర్ ఈ ఇయర్ లో లైక్లీ టు ఎక్సీడ్ అనుకుంటే కనుక అప్పుడు కూడా ఈ ఇయర్ లో మనం ఏం చేయాలి ఇక్కడ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంట. ఇక్కడ చూడండి 17-18 లో నా గ్రాస్ రిసీట్స్ 70,000 అంట, 18-19 లో నా గ్రాస్ రిసీట్స్ ఇక్కడ 1,80,000 అంట, 19-20 లో నా గ్రాస్ రిసీట్స్ 2,40,000 అంట. లాస్ట్ 3 ఇయర్స్ లో ఆల్ ద 3 ఇయర్స్ లో 1,50,000 దాటిందా, ఒక ఇయర్ లో మిస్ అయింది. అలాంటప్పుడు నేను ఇయర్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా? నో. ఎందుకంటే ఆల్ ద 3 ఇయర్స్ లో ఎక్సీడ్ అయితేనే యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే సార్ 2021 లో కనీసం ఈ ఇయర్ లో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఈ ఇయర్ లో లైక్లీ టు ఎక్సీడ్ 1,50,000 ఎక్సీడ్ అయిపోతుంది అనుకున్నాను. అప్పుడు కూడా నేను ఏం చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ ఏ న్యూలీ సెటప్ అనుకుంటే కనుక. ఓకే సో దిస్ ఈస్ ద ప్రొవిజన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆల్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఆల్ ద త్రీ ఇమిడియట్లీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే రైట్ సార్ ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నారు. ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలండి ఎవరికండి? ఈ రూల్ 6F లో కవర్ అయిన వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయాలి? ది అబౌవ్ మెన్షన్డ్ అసెసరీస్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద ఫాలోయింగ్. ఏమేమి మెయింటైన్ చేయాలంట? క్యాష్ బుక్, లెడ్జర్, జర్నల్, కాపీస్ ఆఫ్ ది బిల్స్ ఫర్ అమౌంట్ ఎక్సీడింగ్ 25 rupees, original bills for the expenditure exceeding 50 rupees. In the case of medical practitioners, the following additional books are to be maintained: daily case register, inventory as on the first and the last day of the previous year, showing the stock of medicines and other consumable accessories అని చెప్తున్నాడండి. అంటే క్యాష్ బుక్ మెయింటైన్ చేసి ఎవరు ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ లో కవర్ అయిన వాళ్ళు, వీళ్ళు ఈ రూల్ 6F లో కవర్ అయిన వాళ్ళు వీళ్ళు ఏం మెయింటైన్ చేయాలంట? క్యాష్ బుక్, లెడ్జర్, జర్నల్, బిల్స్, కాపీస్ ఆఫ్ ది బిల్స్ ఇష్యూడ్ అంటే బిల్స్ ఇష్యూడ్ మనం ఇష్యూ చేసిన బిల్స్ ఫర్ మోర్ దాన్ 25 rupees 25 అండ్ ఒరిజినల్ బిల్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఎక్సీడింగ్ 50. అలాగే ఇప్పుడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అయితే కనుక డైలీ కేస్ రిజిస్టర్ అనేది మనం మెయింటైన్ చేయాలంటే, అలాగే ఇన్వెంటరీ రికార్డ్స్ కూడా మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటున్నారండి. ఒకవేళ మనకి మెడిసిన్స్ అనేవి మనం సప్లై చేస్తున్నట్లయితే అక్కడ ఏం చేయాలి? ఆ డైలీ కేస్ రిజిస్టర్ ప్లస్ ఈ మెడిసిన్స్ కి సంబంధించిన స్టాక్ రిజిస్టర్ ఈ రెండు కూడా మనం మెయింటైన్ చేయాలంట. ఓకే నెక్స్ట్ ప్లేస్ అండ్ పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఓకే ఇదంతా కూడా ఎవరి గురించి అండి? ఓన్లీ రూల్ 6F లో కవర్ అయిన స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. అదర్ దాన్ స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి సార్ వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్? ఎక్కడ మెయింటైన్ చేయాలి అంటే కనుక ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి మెయింటైన్ అట్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రొఫెషన్. If the profession is carried on more than one place, the principal place of profession, the books are maintained, books so maintained required to be kept for a period of 6 years from the end of the relevant assessment year. ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలంట? 6 years మెయింటైన్ చేయాలి. ఎక్కడ మెయింటైన్ చేయాలి? ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ దగ్గర మనం మెయింటైన్ చేయాలి. ఓకే సో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ దగ్గర మనం మెయింటైన్ చేయాలి. 6 years మనం మెయింటైన్ చేయాలి. ఓకే రైట్ ఇదంతా కూడా ఎవరికండి? రూల్ 6F లో కవర్ అయిన స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ కి ఈ ప్రిన్సిపల్ అంతా కూడా అప్లికబుల్ అవుతుంది. రైట్ సార్ మరి ఇంకా నాన్ స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ కి సార్ పర్సన్స్ క్యారింగ్ ఆన్ నాన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ అంటే రూల్ 6F లో కవర్ అవ్వని వాళ్ళకి అదర్ దాన్ రూల్ 6F మరి రూల్ 6F లో కవర్ అవ్వని ప్రొఫెషనల్ కవర్ అవ్వని నాన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అవ్వచ్చు లేదా బిజినెస్ అవ్వచ్చు వాళ్ళకి. In case of any assessee carrying on business or profession other than the profession notified under rule 6F, the books of accounts are required to be maintained in the following cases: where the income from such a business or profession has exceeds 1,20,000 or 2,50,000 in case of individual or HF in any of the 3 preceding previous years, or is likely to exceed 1,20,000
or 2,50,000 in case of individual or HF during the current previous year in the newly set up business or profession అని చెప్పేసి అంటున్నాడండి. ఈ రూల్ 6F గురించి అదర్ దాన్ రూల్ 6F గురించి నెక్స్ట్ కండిషన్ మనం మాట్లాడుకుందాం అమ్మా. రూల్ 6F లో కవర్ అయిన వాళ్ళకి ప్రొవిజన్ అర్థమైంది కదండి. సో ఇక్కడ ఏంటి ఆల్ ద 3 ఇయర్స్ అనేది ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్. ఆల్ ద 3 ఇయర్స్ లో ప్రిసీడింగ్ కరెంట్ ఇయర్ కి ప్రిసీడింగ్ గా ఉన్న 3 ఇయర్స్ తీసుకోండి. అక్కడ ఆల్ ద ప్రీవియస్ 3 ఇయర్స్ లో 1,50,000 దాటాలి. లేదా కరెంట్ ఇయర్ లో మీరు కొత్తగా స్టార్ట్ చేశారు అనుకుంటే ఇక్కడ కరెంట్ ఇయర్ 1,50,000 ఎక్సీడ్ అవుతుందని చెప్పేసి చూడాలి. ఎలా ఎక్సీడ్ అయ్యేది? ఈ రెండు కండిషన్లు ఏది కండిషన్ సాటిస్ఫై చేసినా మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, అన్నాలు మెయింటైన్ చేయాలి, ఎక్కడ మెయింటైన్ చేయాలి అనేది మనం చెప్పుకున్నామండి. అదర్ దాన్ రూల్ 6F గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకే, అదర్ దాన్ రూల్ 6F లో ఏం చెప్పాడని చెప్పేసానంటే కనుక సో కరెంట్ ఇయర్ 2021 అనుకోండి, 2020-21 కరెంట్ ఇయర్ అనుకుంటే కనుక దాని ప్రిసీడింగ్ ఇయర్స్ చూడండి. 19-20, 2018-19, 2017-18. రైట్. సో 2020-21 కరెంట్ ప్రీవియస్ ఇయర్ అనుకుంటే దీని ప్రిసీడింగ్ 3 ఇయర్స్ చూడమంటున్నాడు. ప్రిసీడింగ్ 3 ఇయర్స్ లోని ఇక్కడ రెండు రూల్స్ ఉంటాయండి. ఒకటి ఇన్కమ్ రూల్, రెండు టర్న్ ఓవర్ రూల్. ఫస్ట్ ఇన్కమ్ రూల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్కమ్ రూల్ లో ఏం చెప్పాడంటే కనుక లాస్ట్ 3 ఇయర్స్ లోని ఎనీ వన్ ఆఫ్ ది ఇయర్ లోనా ఆల్ ది 3 ఇయర్స్ లోనా అనేది చూడండి. ఇన్కమ్ రూల్ లో ఇక్కడ మనం ఫస్ట్ ఇన్కమ్ రూల్ చెప్పినప్పుడు ఏం చెప్పాడండి? ఇన్కమ్ రూల్ చెప్పినప్పుడు ఏం చెప్పాడండి? వేర్ ద ఇన్కమ్ ఫ్రమ్ సచ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ హ్యాస్ ఎక్సీడ్స్ 1,20,000. ఇక్కడ 1,20,000 in the case of individuals or HF 2,50,000 in any of the 3 preceding previous years అని అంటున్నాడండి. ఈ 3 preceding previous year లో ఎనీ 1 year లో ఎనీ ఆఫ్ ది 3 preceding previous years, 3 preceding previous year లో ఎనీ 1 అంటే ఒక ఇయర్ లో కన్నా సరే ఇన్కమ్ రూల్ ప్రకారం 1,20,000 ఇన్కమ్ దాటితే, అదే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనుకుంటే కనుక అక్కడ ఎంత అంటండి? 2,50,000. 2,50,000 అంటే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనుకుంటే కనుక. అదే అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనుకుంటే 1,20,000 కనుక మీ ఇన్కమ్ కనుక ఎక్సీడ్ అయిందంటే కనుక ఇన్కమ్ రూల్ మీరు సాటిస్ఫై చేసినట్టే. మీరు ఏం సాటిస్ఫై చేసినట్టు? ఇన్కమ్ రూల్ సాటిస్ఫై చేసినట్టే. 2020-21 లో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆర్ ఇది కానీ likely to exceed in case of newly set up business or profession అనుకుంటే కనుక ప్రొఫెషన్ అంటే అదర్ దాన్ రూల్ 6F లో కవర్ అయిన ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ వాళ్ళకండి ఈ likely to exceed 1,20,000 ఇన్కమ్ రూల్ అండి ఇది. ఆ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనుకుంటే కనుక 2,50,000 ఎక్సీడ్ అవుతుంది అనుకుంటే కనుక అక్కడ మనకి ఏంటంటే అండి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంట. ఇది ఇన్కమ్ రూల్ అండి. ఇది కాకుండా ఇంకో రూల్ ఉంటుంది. ఏంటంటే టర్న్ ఓవర్ రూల్ అండి. టర్న్ ఓవర్ రూల్ ఇది ఇన్కమ్ రూల్ ఆర్ టర్న్ ఓవర్ రూల్. సో ఈ టర్న్ ఓవర్ రూల్ ఏంటి చూడండి అమ్మా. ఇఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ ఇది ఆర్ అన్నాడండి. ఇది కానీ ఇన్కమ్ రూల్ ఆర్ టర్న్ ఓవర్ రూల్. టర్న్ ఓవర్ రూల్ ఏంటంటే ఇఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ has exceeds 10 lakhs, 25 lakhs in case of individual or HF. ఓకే, ఇక్కడ ఎనీ ఆఫ్ ది 3 preceding previous years లో ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద 3 preceding previous years ఇక్కడ ఏమైందంట టర్న్ ఓవర్ ఎంత exceeds 10 lakhs ఎక్సీడ్ అయితే కనుక ఇన్కమ్ 1,20,000 దాటం కానీ లేకపోతే మీ టర్న్ ఓవర్ 10 lakhs దాటం కానీ ఇది 25 lakhs ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. 25 lakhs అంట. ఇక్కడ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అయితే ఇన్కమ్ ఎంత అండి? 2,50,000. ఓకే రైట్. సో ఇక్కడేమో 10 lakhs టర్న్ ఓవర్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనుకుంటే 25 lakhs టర్న్ ఓవర్ దాటితే కనుక ఏ ఒక్క ఇయర్ లో దాటినా సరిపోతుంది సార్. ఎనీ వన్ ఆఫ్ ది ఇయర్ అని అన్నాడు. ఈ 3 years లో ఒక ఇయర్ లో దాటినా సరే
అక్కడ మనం ఏం చేయాలంటే అండి 2020-21 వచ్చేసరికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంట. ఓకే. సో ఒకవేళ లైక్లీ టు ఎక్సీడ్ గ్రేటర్ దాన్ 10 lakhs, ఇక్కడ 10 lakhs దాటుతుంది అనుకున్నా, లేదా ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కేసులు ఎంతండి 25 lakhs. న్యూలీ సెటప్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మన టర్న్ ఓవర్ ఇక్కడ 25 lakhs దాటుతుంది అనుకున్నా, లేకపోతే 10 lakhs ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 25 lakhs, అదర్ టైం ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకుంటే గ్రేటర్ దాన్ 10 lakhs దాటుతుంది అనుకుంటే కనుక యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇదంతా కూడా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అండి. సపోజ్ కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ ఉన్నా సరే కంపెనీస్ యాక్ట్ ప్రకారం యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గెట్ దమ్ ఆడిటెడ్. అది మ్యాండేటరీ అండి. ఎక్కడ ఇది కంపెనీస్ యాక్ట్ లో. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం గురించి మనతో మాట్లాడితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడెక్కడ మెయింటైన్ చేయాలంటే కనుక ఇక్కడ రూల్ 6F లో కవర్ అయితే కనుక ఇక్కడ కవర్ అవుతుంది, ఇక్కడ ఆస్పెక్ట్ లో కవర్ అవుతుంది. రూల్ 6F లో కవర్ అవ్వకపోతే కనుక అప్పుడు ఇక్కడ ఆస్పెక్ట్ లో కవర్ అవుతుంది. ఇక్కడ ఆస్పెక్ట్ లో కవర్ అంటే ఇక్కడ ఇన్కమ్ రూల్ కానీ టర్న్ ఓవర్ రూల్ కానీ రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై చేసినా ఎనీ వన్ ఆఫ్ ద రూల్ సాటిస్ఫై చేస్తే కనుక మనం ఏం చేయాలంటే అండి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఇన్కమ్ రూల్ కానీ టర్న్ ఓవర్ రూల్ కానీ ఏదో ఒకటి సాటిస్ఫై చేసినా చాలు, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇన్కమ్ రూల్ అయితే గ్రేటర్ దాన్ 1,20,000, ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 2,50,000. అదే టర్న్ ఓవర్ రూల్ అనుకుంటే 10 lakhs, ఇక్కడ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 25 lakhs. ఇక 3 years లోనే ఉండాలి సార్, ఎనీ వన్ ఆఫ్ ది ఇయర్ లో సరిపోతుంది, ఉంటే సరిపోతుంది. కానీ రూల్ 6F లో మాత్రం ఆల్ ద 3 years లోనే 1,50,000 అండి ఇక్కడ. ఓకే. ఆర్ కరెంట్ ఇయర్ లైక్లీ టు ఎక్సీడ్ న్యూలీ సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనుకుంటే కరెంట్ ఇయర్ లో ఎక్సీడ్ అవుతుంది అనుకున్నా సరే మనం ఏం చేయాలంటే అండి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంట. ఓకే. అలాగే టర్న్ ఓవర్ కూడా 10 lakhs ఆర్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ 25 lakhs దాటుతుంది అనుకుంటే మనం ఏం చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఇదంతా కూడా ఏంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ కోసం మనకి చెప్పిన ప్రొవిజన్ అండి. ఏంటిది సెక్షన్ 44AA. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి. Where the profits and gains of business or profession are deemed to be the profits and gains of SSC under 44AE and SSC has claimed his income lower than the income prescribed in those provisions during the previous year అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 44AE మనం ఏం చెప్పుకున్నాం అంటే 44AE గురించి చెప్పుకున్నప్పుడు మనకి స్పెసిఫైడ్ అమౌంట్స్ చెప్పాము. ఇప్పుడే చెప్పుకున్న 44AE గురించి ఏంటంటే కనుక ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ గ్యారేజెస్, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ వెహికల్స్ బట్టి మనకి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం, స్పెసిఫైడ్ క్యాలిక్యులేషన్ అనేది. ఓకే. ఇలా గనక ఇక్కడ మనం చెప్పిన ఇన్కమ్ కంటే తక్కువ ఇన్కమ్ కనుక ఆఫర్ చేస్తున్నట్లయితే ద ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ కంటే మనం లెస్ ఆఫర్ చేస్తున్నాం, లెస్ ఇన్కమ్ దాన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్. ఈ ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ కంటే లెస్ ఇన్కమ్ కనుక మనం ఆఫర్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది సార్ 44A లో లెస్ ఇన్కమ్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్. ఎందుకంటే మనం తక్కువ ఆఫర్ చేస్తున్నప్పుడు ఏం చేయాలండి వీ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ గెట్ దెమ్ ఆడిట్ చేయించుకోవాలి. ఇదంతా కూడా మనం అక్కడే చెప్పుకున్నామండి. ఈ ప్రిస్క్రైబ్డ్ 44AE లో చెప్పింది ఏంటంటే ఈ ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ కంటే మనం తక్కువ ఇన్కమ్ కనుక చూపించినట్లయితే రిపోర్ట్ చేసినట్లయితే వీ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గెట్ దమ్ ఆడిటెడ్. ఓకే. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోనే వస్తుంది. నెక్స్ట్ 44AB అనే ఆడిట్ ప్రొవిజన్స్ లో కూడా మనకి ఇదే వస్తుందండి, ఇదే ప్రొవిజన్ వస్తుందండి. రైట్. ఇది 44AE గురించి చెప్పాడు. నెక్స్ట్ చూడండి. వేర్ ఇన్ కేస్ ఆఫ్ పేజ్ నెంబర్ 221 లో చూడండి పైన. వేర్ ఇన్ ద కేస్ ఆఫ్ SSC carrying on small businesses and attracted by the provisions of 44AD and whose income exceeds the basic exemption limit in any previous year. Okay, the SSC are required to maintain books of accounts and documents as may be enable the assessing officer to complete the total income in accordance with the provisions of the act అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. ఇక్కడ 44AD గురించి మాట్లాడుతూ 44AD లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి సార్ అని చెప్పేసానంటే మనం ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అంటే 8% ఆర్ 6%. ఎందుకంటే తక్కువ లోవర్ ఇన్కమ్ కనుక మనం ఆఫర్ చేస్తున్నట్లయితే లోవర్ ఇన్కమ్ ఆఫర్ చేస్తూ ఉండాలి అండ్ మన ఇన్కమ్ అనేది ఎంత ఎక్సీడ్ అవ్వాలంటే అండి ఇన్కమ్ అనేది ఎక్సీడ్
బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఏంటది? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. చూడండి. సో ఇక్కడ మనం లోయర్ ఇన్కమ్ అనేది ఆఫర్ చేస్తూ ఇన్కమ్ స్పెసిఫైడ్ 44 AD లో స్పెసిఫై చేసిన ఇన్కమ్ కంటే తక్కువ ఇన్కమ్ మనం ఆఫర్ చేస్తూ అండ్ మన ఇన్కమ్ అనేది ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనుకుంటే కనుక దెన్ వీ నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఆడిట్ అనేది చేయించుకోవాలండి. ఓకే ఓకే రైట్. ఇప్పుడు బాక్స్ లో పాయింట్ చెప్తున్నాడు చూడండి. In case of an SC carrying on any eligible business or profession covered under 44 AD, ADA and 44 AE, books of accounts shall maintain as required under section 44 AA if the SSC claims that income is lower than the amount prescribed under those provisions అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ 3 సెక్షన్స్ లోని మనం కామన్ పాయింట్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకున్నా అదే పాయింట్ ఇక్కడ రీఇటరేట్ చేస్తున్నాడండి. 44 AD, 44 ADA, 44 AE ఈ 3 సెక్షన్స్ లోని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ కంటే తక్కువ కనుక మనం ఆఫర్ చేస్తున్నామో అక్కడ ఏం చేయాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది అండ్ గెట్ దమ్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా మనకి వస్తుందని చెప్పేసి చెప్పారంట. ఓకే సార్ చెప్పమ్మా. ఇందాక పైన పాయింట్ లో సెక్షన్ 44 AD సబ్ సెక్షన్ 4 అని ఉంది కదా సార్? అవునమ్మా. అది 44 AD కి అప్లికబుల్ అయ్యే సెక్షన్ అందులో ఉన్న 44 AD లో 4 అనేది చెప్తున్నాడు. 44 AD లో 4 అంటే ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం గురించి కంపల్సరీ రూల్ పెట్టింది 44 AD లో చెప్పింది. అర్థమైందా? AD లో 4 అంటే 5 years తర్వాత ఐ మీన్ ఎలిజిబుల్ ఉండదు. అది ఉంది కదా సార్ 44 AD సబ్ సెక్షన్ 4 అంటే బాక్స్ పైన పాయింట్ సార్. అవును 44 అక్కడ 4 తీసే 4 కొట్టేసే 44 AD అనే లెక్క అది నీకు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ 44 AB. ఓకే ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. సో ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఆడిట్ ఎప్పుడు చేయించాలి, ఎవరు చేయించాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే ఇక్కడ చూడమ్మా. ఇన్ ద కేస్ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫర్ ది రెలెవెంట్ ప్రీవియస్ ఇయర్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బై చార్టెడ్ అకౌంటెంట్. అమ్మా ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఓన్లీ CA అండి, నాట్ CMA ఆర్ CS వీళ్ళెవరో రారు. ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్ ఒకలే వస్తారంటే ఈ సెక్షన్ లోకి. Before the specified date and the audit report is required to be furnished by that date. Person carrying on business where the total sales turnover or gross receipts exceeds 1 crore in the previous year. ఎప్పుడే ఎవరు మనం ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకోవాల్సింది ఎవరంట? టర్నోవర్ గనక exceeds 1 crore okay in the previous year or person carrying on profession where the gross receipts exceeds 50 lakhs. ఇది ఫస్ట్ కేటగిరీ అండి. సెకండ్ ప్రొఫెషన్ అనుకుంటే కనుక గ్రాస్ రిసీట్స్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ 1 crore, గ్రాస్ రిసీట్స్ ఎక్సీడ్స్ 50 lakhs ఇన్ కేస్ ఆఫ్ ప్రొఫెషన్. ఓకే అమ్మ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ టర్న్ ఓవర్ లిమిట్ అనేది 1 crore ఇచ్చాడండి. బిజినెస్ అయితే 1 crore అని ఇచ్చాడండి. 1 crore దాటితే యూ హ్యావ్ టు గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. అలాగే గ్రాస్ రిసీట్స్ ఎక్సీడింగ్ 50 lakhs అనుకుంటే ప్రొఫెషన్ లో గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటుతుంది అనుకుంటే కనుక సార్ నాకు బిజినెస్ కనుక అయినట్లయితే 2 crores వరకు నాకు 44 AD ఉంది కదా సార్. నాకు 2 crores వరకు ఏముందండి? 44 AD అనే సెక్షన్ ఉందండి. 44 AD లో 2 crores వరకు నాకు ఆప్షన్ అనేది ఉంది కదా సార్. నాకు 2 crores వరకు నేను 8% ఆఫర్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 44 AD అనేది ఓవర్ రైడింగ్ సెక్షన్ అండి. 44 AB కంటే 44 AE పవర్ఫుల్. 44 AD లో 2 crores నువ్వు అందులో ఆప్ చేసుకోకూడదు అనుకున్నావంటే, ఎగ్జిట్ అయిపోవాలనుకున్నావంటే అప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుందండి. అండ్ ఇక్కడతో సరిపోదండి. ఇక్కడ 2 crores అని ఇచ్చాడు కదా సార్, ఇక్కడ 1 crore ఇచ్చాడు. నార్మల్ గా అయితే 1 crore దాటితే ఆడిట్ చేయించాలి, కానీ ఇక్కడ 2 crores వరకు మీకు ఆప్షన్ ఉంది కాబట్టి 44 AD విల్ ప్రివేల్ ఓవర్ ది 44 AB అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకా ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఆడిట్ కేసు పర్సన్స్ క్యారింగ్ ఆన్ ప్రొఫెషన్ వేర్ గ్రాస్ థర్డ్ కేసు పర్సన్ క్యారింగ్ ఆన్ బిజినెస్ రిఫర్ టు అండర్ 44 AD 44 AE BB and BBB
44 BB and 44 BBB will come for నాన్ రెసిడెంట్స్ అండి. నాన్ రెసిడెంట్స్ కి అప్లికబుల్ అవుతుందండి. నాన్ రెసిడెంట్స్ టాక్సేషన్ గురించి మీకు మన ఐపీసీసీ లెవెల్లో అంటే సిఏ ఇంటర్ లెవెల్లో అడగడండి. అందుకని చెప్పేసి వీటి గురించి మీకు సెపరేట్ గా ఎక్కడ కూడా ప్రొవిజన్స్ లో మెన్షన్ చేయడు. ఈ 44 BB 44 BBB ఇవి నాన్ రెసిడెంట్ ప్రొఫెషనల్స్ నాన్ రెసిడెంట్స్ కండి. మీకు ఒకసారి ఫస్ట్ లో చెప్పండి చూసారండి, ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది, అసెస్మెంట్ ఇయర్ లో కాకుండా అని చెప్పేసి చెప్పేటప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ లో సెక్షన్ 172 నుంచి 172 174 174A 175 176 గురించి చెప్పినప్పుడు 172 షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ అక్కడ మీకు చెప్పానండి 7.5% మనం ఆఫర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇన్కమ్ కింద. సో అక్కడ మనం ఆ 7.5% కి పేమెంట్ చేయడం కానీ పేమెంట్ చేయడానికి స్పెసిఫైడ్ అరేంజ్మెంట్స్ చేయడం కానీ చేస్తేనే షిప్ అనేది క్లియరెన్స్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. సో దట్ షిప్ అనేది ఇండియన్ బార్డర్స్ నుంచి బయటకు వెళ్తుందని చెప్పేసి మనం మీకు చెప్పానండి. అదే 44 BB అండి. ఓకే, సో అది అక్కడ మనకి 44 BB నాన్ రెసిడెంట్స్ గురించి 44 BBB కూడా నాన్ రెసిడెంట్స్ గురించేనండి. సో వీటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే నాన్ రెసిడెంట్ టాక్సేషన్ ఇస్ నాట్ కవర్డ్ అండ్ ఇన్ యువర్ సిఏ ఇంటర్ సిలబస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 44AE గురించి మనం చూస్తున్నామండి. 44AE అండ్ క్లెయిమింగ్ హిస్ ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ సచ్ బిజినెస్ లోవర్ దాన్ ది ఇన్కమ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ది రెలవెంట్ సెక్షన్ అని చెప్పేసి అంటున్నాడండి. అంటే 44AE ఏదైతే ఉందో 44AE ఇన్కమ్ అనేది మనం అంతా చూపించట్లేదు, లెస్ దాన్ ఇన్కమ్ చూపిస్తున్నాం. లెస్ ఇన్కమ్ దాన్ ప్రిస్క్రైబ్డ్. సో లెస్ ఇన్కమ్ దాన్ ప్రిస్క్రైబ్డ్ అంటే ప్రిస్క్రైబ్ చేసిన దానికంటే తక్కువ ఇన్కమ్ మనం చూపిస్తున్నామంట. అప్పుడు మనం ఏం చేయాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాలంట. 44AB లో థర్డ్ కేటగిరీలో ఇది కవర్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకెవరు అంటున్నాడు చూడండి. Person carrying on specified profession referred to under the 44 ADA and declares profits and gains of business profession lower than the profits and gains prescribed under section 44 ADA, namely 50% of the receipts, and his income exceeds the basic exemption limit అంటున్నాడండి. 44 ADA లో ఎవరైతే కవర్ అవుతున్నారో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెస్ ఇన్కమ్ దాన్ ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ అంటే ఎంతండి 50%. ఇక్కడ 50% కంటే తక్కువ మనం ఆఫర్ చేస్తున్నాము అనుకుంటే కనుక అప్పుడు ఈ 44 ADA కూడా ఎందులో కవర్ అవుతుందని 44 AB లో కవర్ అవుతుంది. అక్కడ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి అండ్ ఆడిట్ చేయించుకోవాలి. అండ్ దీంతో పాటుగా అండ్ లెస్ దాన్ ఇన్కమ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ లెస్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ కాకుండా అండ్ దీంతో పాటుగా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎలా ఉండాలంటే ఎక్సీడ్స్, అంటే ఇన్కమ్ అనేది ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉండాలంట. అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండాలి, మన ఇన్కమ్ ఆఫర్ చేసేది ఇక్కడ స్పెసిఫైడ్ లిమిట్స్ కంటే తక్కువ ఉండాలి. అంటే 50% ఆఫర్ చేయట్లేదు సార్, నేను 30% ఆఫర్ చేస్తున్నాను, నా ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటింది అనుకుంటే కనుక ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ వాటిని ఆడిట్ చేయించుకోవాలి. ఓకే, ఇంకెవరు ఉన్నారు ఇంకే కేటగిరీ కవర్ అవుతున్నారంటే ఆడిట్ లోకి అని చెప్పేసి చూస్తే కనుక person carrying on small business attracted by the provisions of section 44AD ఇక్కడ కూడా 4 కొట్టేనమ్మా and whose income exceeds basic exemption limit. ఇక్కడ కూడా సేమ్ 44AD కేసులో కూడా less income than prescribed and basic exemption limit greater than basic exemption limit. సో ఇక్కడ ఇన్కమ్ అనేది మన ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ అంటే 8% ఆర్ 6% మనం చెప్పిన దానికంటే మనం తక్కువ ఆఫర్ చేస్తున్నామంట అండ్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ని ఎక్సీడ్ అయిందంట. అప్పుడు మనకి ఏం చేయాలి 44AD లోకి రాము 44AB లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి 44AA ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి 44AB ప్రకారం మనం ఏం చేయాలి ఆడిట్ చేయించుకోవాలంటండి. ఇవన్నీ కూడా ఆడిట్ లో కవర్ అయ్యే కేటగిరీస్ అంటండి. ఏమేమి ఉన్నాయి, టర్న్ ఓవర్ 1 crore బిజినెస్ చేస్తుంటే కనుక టర్న్ ఓవర్ 1 crore ఎక్సీడ్ అయితే, సో ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటినట్లయితే, ఇక్కడ 44AE అనుకుంటే కనుక లెస్ దాన్ ది ఇన్కమ్ ప్రిస్క్రైబ్డ్ మీరు ఆఫర్ చేస్తున్నట్లయితే అక్కడ చెప్పిన ఇన్కమ్ కంటే తక్కువ ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నట్లయితే 44ADA కి 44AD కి ఒక అడిషనల్ కండిషన్ ఏంటంటే ఇన్కమ్ ప్రిస్క్రైబ్డ్ కంటే తక్కువ ఆఫర్ చేయడం అండ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం. ఈ రెండు కనుక సాటిస్ఫై చేసినట్లయితేనే అప్పుడు మనకి ఏం చేస్తారండి ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఆడిట్ అనేది చేయించుకోవాలనే ప్రొవిజన్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఎవరి చేత ఆడిట్ చేయించుకోవాలండి, ఓన్లీ ఇక్కడ అకౌంటెంట్ అంటారు. అకౌంటెంట్ అంటే చార్ట్ అకౌంటెంట్ అండి. ఓకే రైట్. నెక్స్ట్
చూడండి, where any such person is required to get his accounts audited under other law, it is sufficient if the person gets accounts audited under such other law and furnish the report in the form prescribed under this section అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆడిట్ చేయించుకునేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఆడిట్ చేయించుకోవడం వేరే యాక్ట్ ప్రకారం కనుక మనం చేస్తున్నట్లయితే ఆ యాక్ట్ ప్రకారం చేసింది సరిపోద్దంట, కొత్తగా ఫామ్ ఒకటి ఫైల్ చేస్తే సరిపోతుందంట. సో ఆడిట్ చేస్తే కనుక ఆడిట్ లో మనం ఫామ్ ఫైల్ చేయాలంటే ఇక్కడ మనకి రిపోర్ట్ వచ్చేసరికి ఒకవేళ మనం ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం ఆడిట్ చేయించుకుంటే కనుక మనం ఫామ్ సబ్మిట్ చేయాల్సింది 3CP 3CD. ఓకే రైట్. అదే అదర్ యాక్ట్ ప్రకారం మనం ఆడిట్ అనేది చేసేసాము అనుకుంటే కనుక అప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్ 3CA 3CD. ఈ 3CD అనేది రెండు చోట్ల కామన్ అండి. ఈ రెండు చోట్ల కామన్ అంటే పర్టికులర్స్ మనం మెన్షన్ చేసే ఒక ఫామ్ అన్నమాట అండి. ఓకే, ఈ రెండు కూడా 3CD అనేది కామన్. ఇక్కడ మనం ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయించుకుంటున్నాం అంటే కనుక 3CB. అదే అన్ని అదర్ యాక్ట్ ప్రకారం మనం కనుక ఆడిట్ చేయించుకుంటున్నాం అంటే అక్కడ 3CA అనే ఫామ్ సబ్మిట్ చేయాలంటండి. ఫామ్ ఎవరు చేయాలండి? ఆడిట్ చార్ట్ అకౌంటెంట్ చేయాలంటండి. 3CD అనేది ఫామ్ 3CD అనేది కామన్ రెండు చోట్ల కూడా. ఓకే రైట్. And the specified date prescribed for the due date for furnishing of the return of income under section 139(1). మనం ఆ ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే అని చెప్పేసి చెప్పుకున్నాం చూసారండి. ట్యాక్స్ ఆడిట్ అంటే ఇదేనండి. ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే కనుక సెక్షన్ 139(1) ప్రకారం డ్యూ డేట్స్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు చెప్పానండి? 30th September ఇస్ ద డ్యూ డేట్. ఈ 30th September ఇస్ ద డ్యూ డేట్. ఈ 139(1) లో చెప్పిన డ్యూ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ లో కవర్ అయితే కనుక, ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అయితే కనుక అప్పుడు మనకి 30th September లోపు మనం ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అండి. ఓకే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలని చెప్తున్నాడు. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 44AB ఆడిట్ కేసెస్ అండి. సో మనం ఇవాళ చూసింది ఏంటంటే 44AA బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటెనెన్స్ అండ్ 44AB ట్యాక్స్ ఆడిట్ కంప్లైన్స్. ఓకే, ట్యాక్స్ ఆడిట్ కంప్లై చేయడం అంటే ఏంటి అని చెప్పేసాను. ఓకే, ఎవరెవరు కంప్లై చేయాలి, ఇక్కడ ఎవరెవరు కవర్ అవుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ప్రెజంప్టివ్ టాక్సేషన్ గురించి కూడా కవర్ చేసుకున్నాం. సో టోటల్ గా మనం కవర్ చేసుకున్న ఆస్పెక్ట్స్ PGBP ఏంటంటే చార్జబిలిటీ సెక్షన్, కంప్యూటేషన్, అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, డీమ్డ్ ఇన్కమ్, ఫారెక్స్ ట్రాన్సాక్షన్, ప్రెజంప్టివ్ టాక్సేషన్. దాని తర్వాత మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్, 44AA అండ్ ఆడిట్, ట్యాక్స్ ఆడిట్ 44AB. సో ఇక్కడ వరకు మనం ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నాం. సో ఫార్ మనం కవర్ చేసుకున్న దాంట్లో ఏమైనా మిస్ చేసినట్లయితే ఒక్కసారి చూసుకుంటూ వచ్చేద్దామమ్మా. సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎక్కడితో ఎండ్ అయిపోయిందండి. కానీ ఇందులో మనం చూడని ఏమైనా ఉన్నట్లయితే ఇప్పటి వరకు, సో వాటిని ఒక్కసారి ఎట్ ఏ గ్లాన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇందులో మనకి 35 గురించి చూస్తే 35 ఎక్స్పెన్సెస్ లో నేను కొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. లైక్ కాంట్రిబ్యూషన్ టు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 35CCA. ఇది ఏంటంటే ఇది అందరు SSS కి వస్తుందండి, కానీ ఇక్కడ స్పెసిఫైడ్ ప్రోగ్రామ్ అనేది చేసిన వాళ్ళకే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఇవేంటంటే ఇవి స్పెసిఫిక్ సెక్షన్స్ అండి. వీటిని డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ, 0.001%. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ SSC ఇక్కడ ఈ స్పెసిఫైడ్ యాక్టివిటీ చేస్తే కనుక ఆ యాక్టివిటీ చేసినందుకు మనకి ఇచ్చే ఎగ్జామ్షన్ అండి. ఓకే, దాని గురించి చూద్దాం. తర్వాత ఇంకేం వదిలేసామంటే కనుక ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్, ఎక్స్పెండిచర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనం ఇంకర్ అయినట్లయితే, అలాగే అమోర్టైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ అండర్ BRS. ఇది కాకుండా ఇంకేమైనా వదిలేసానేమో ఒక్కసారి టోటల్ గా చూడండి అమ్మా. ఫస్ట్ నుంచి కూడా జస్ట్ రివైజ్ చేస్తూ ఇక్కడ నేను వీటిని కాకుండా ఇంకేమైనా వదిలేసానేమో చూడండి. సో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ టు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎలిజిబుల్ SSC ఎవరంటే ఎనీ SSC. అమ్మ ఇప్పుడు మనం చెప్పుకునేవి టోటల్ గా నాట్ ఇంపార్టెంట్. అసలు మనకి ఎగ్జామ్ లో వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశమే లేదు. ఏదో జస్ట్ ఫార్మాలిటీ చూస్తున్నాం అంతే. ఓకే,
Contribution made by SSC to approved associations or institutions for undertaking rural development program, the training of persons for implementing such a program, and contribution to National Fund or Rural Fund, Rural Development, and National Urban Poverty Eradication Fund notified by central government will allowed as a deduction అని చెప్పేసి అంటున్నాడు. అంటే రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి ఏవైతే మనకి ఇవన్నీ ఉన్నాయో ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి మీరు కాంట్రిబ్యూట్ చేసినట్లయితే సెక్షన్ 35 లో మనం చెప్పుకున్నప్పుడు మనం ఇన్ హౌస్ రీసెర్చ్ అనేది ఇంకా రావచ్చు, లేదా సైంటిఫిక్ రీసెర్చ్ అనేది రెండు రకాలుగా మనం క్యారీ అవుట్ చేయొచ్చు. ఒకటి ఇన్ హౌస్ రీసెర్చ్, రెండు కాంట్రిబ్యూషన్ అనుకున్నాం. అలాగా మనం ఇక్కడ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడండి. మనం కాంట్రిబ్యూట్ చేసామంటే రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి మనం కాంట్రిబ్యూట్ చేస్తే కనుక అక్కడ మనకి ఏం చేస్తున్నాడండి, ఎగ్జామ్షన్ గురించి ఇస్తున్నాడండి. వేర్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ క్లెయిమ్డ్ అండ్ అలౌడ్, నో డిడక్షన్ షల్ బి అలౌడ్ యాజ్ అండర్ సెక్షన్ 80G. చాప్టర్ 6A లో వస్తుందండి డిడక్షన్స్ లో 80G అనేది, దాని గురించి అక్కడ మాట్లాడుకుంటాము. ఇక్కడ కనుక మనం క్లెయిమ్ చేసుకుంటే 80G లో రాదు అని చెప్పేసి అంటాడు. అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి మనం ఏమైనా సరే కాంట్రిబ్యూట్ చేసినట్లయితే అది 80G లోకి వస్తుందండి. ఇక్కడ కనుక ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కనుక 35CCA లో కనుక నేను కవర్ చేసేసినట్లయితే, అంటే P&L ఎక్స్పెండిచర్ కనుక నేను కాంట్రిబ్యూట్ చేసేసిన P&L ఎక్స్పెండిచర్ కింద కనుక నేను క్లెయిమ్ చేసేసినట్లయితే మళ్ళీ చార్జబిలిటీ చాప్టర్ 6A డిడక్షన్స్ కింద 80G లో మళ్ళీ రాదు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. Okay. The program of the rural development includes any program for promoting social and economic welfare or uplift of the public in any urban as a rural area. Okay. నేను ఏంటంటే రూరల్ ఏరియా డెవలప్మెంట్స్ కోసం ఏదైనా ప్రోగ్రామ్స్ కనుక ఇక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినట్లయితే వాటికి కనుక మీరు అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసినట్లయితే అది 35CCA ప్రకారం మీకు అమౌంట్ ఎగ్జంప్షన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. Withdrawal of approval. Institutions, associations, universities or colleges which are granted approval for scientific research, section 35 and rural development program 35CCA are eligible to receive donations or contributions from the public. In case where approval of such institutions etc. is withdrawn subsequently, the deduction available for the donation or contribution made by such SSC shall not be denied. Merely ground of the approval is withdrawn అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది సైంటిఫిక్ రీసెర్చ్ కానీ దీనికి కానీ సెక్షన్ 35 లో కానీ 35CCA లో కానీ ఇక్కడ ఏంటంటే మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎవరికైనా ఒక ఇన్స్టిట్యూషన్ కి కానీ వాళ్ళకి కానీ కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటి అప్రూవ్డ్ అయితేనే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. వన్స్ మనం అప్రూవ్డ్ అయింది ఆ ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ కానీ కంపెనీ కానీ ఏదైతే ఉందో అవి అప్రూవ్డ్ ఉన్నాయి. వన్స్ మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అప్రూవ్డ్ ఉన్నాయి. అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఏమున్నాయంట, అక్కడ అప్రూవల్ అనేది ఉందంట. మనం కాంట్రిబ్యూషన్ చేసేసిన తర్వాత ఆ అప్రూవల్ ని విత్డ్రా చేస్తారంట. అప్రూవల్ విత్డ్రాన్. మనం ఎవరికైతే కాంట్రిబ్యూట్ చేసామో వాళ్ళు అప్రూవల్ విత్డ్రా చేసినంత మాత్రం మనకు డిడక్షన్ తీసేస్తారంటే మనకు తీరండి. మనం ఇచ్చే టైంకి మనం అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మనం కాంట్రిబ్యూట్ చేసే టైంకి వాళ్ళకి అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవడమే మన బాధ్యత. వన్స్ అప్రూవల్ ఉంటే కనుక ఇంకా ఆటోమేటిక్ గా మనకి డైరెక్షన్ అనేది ఇచ్చేసినట్టే. తర్వాత వాళ్ళు అప్రూవల్ అనేది విత్డ్రా చేసేసినా సరే ఇంకా మనకి సంబంధం ఉండదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందండి. సెక్షన్ 35 గురించి అడిగినప్పుడు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో మనం మీరు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ అప్రూవల్ విత్డ్రా చేసేసారు అని చెప్పేసాను. అయినా సరే మనం ఇచ్చే టైంకి కనుక అప్రూవల్ ఉంటే కనుక then deduction is allowed అని చెప్పేసి చెప్తారు. ఓకే రైట్. నెక్స్ట్ ఒక్కసారి ఒక్క నిమిషం అమ్మా. రైట్. నెక్స్ట్ expenditure on agricultural extension projects 35CCC. eligible SSC అంటే any SSC. where an SSC incurs any expenditure on the agricultural extension project notified by the board, a deduction to the extent of 150%. ఇది కూడా సైంటిఫిక్ రీసెర్చ్ లోకి వస్తుందండి. మనకి బయోటెక్నాలజీ 35(2AB) అని చెప్పేసి ఒక సెక్షన్ మాట్లాడుకున్నాం. సెక్షన్ 35(2AB) లో మనం కనుక కాంట్రిబ్యూట్ చేసినట్లయితే అక్కడ మనకి ఎంత వరకు ఇస్తున్నారంటే కనుక 35(2AB) గురించి మాట్లాడుకున్నప్పుడు 35(2AB) లో ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాం, స్పెసిఫైడ్ బిజినెస్ లో మనం కనుక
అంటే బయోటెక్నాలజీ ఆర్ ఎనీ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ దాని గురించి మనం కనుక సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకర్ అయితే కనుక ఇన్హౌస్ రీసెర్చ్ ఇంకర్ అయితే కనుక మనకి ఎంత ఇస్తున్నారండి 150% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అలో చేస్తున్నారు. ఇక్కడే మనం చెప్పుకున్నాం ల్యాండ్ కి అలో చేయరు, బిల్డింగ్ కి అలో చేయరు అని చెప్పేసారు. బిల్డింగ్ కి 150% అలో చేయరు కానీ ఫైల్ లో చెప్పినట్టు ఇక్కడ 100% అలో చేస్తారని ఇక్కడే మనం మాట్లాడుకున్నామండి. 150% బిల్డింగ్ కి ఇవ్వకపోవచ్చు కానీ బిల్డింగ్ కి 100% వస్తుంది, కానీ ల్యాండ్ కి 100% రాదు, 150% రాదు. అదర్ దాన్ దీస్ ల్యాండ్ బిల్డింగ్ కాకుండా మిగతా ఎక్స్పెండిచర్ మీద అన్నిటి మీద 35 2AB లో కవర్ అయితే కనుక ఎంత వస్తుందండి? 150% ఆఫ్ ది ఎక్స్పెండిచర్. మీరు 100 రూపాయలు ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తే 150 రూపీస్ వస్తుందంట. ఓకే, అలాగా ఇంకేంటి వస్తుందంటే ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కనుక మీరు ఇంకర్ అవుతున్నట్లయితే అక్కడ మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే నెసెసరీ ఇంకర్స్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆన్ ది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ notified by the board, the deduction to the extent of 150% of such expenditure shall be allowed. No further deduction shall be allowed in respect of such expenditure under any other provisions of the act for the same or any assessment other assessment year అంటున్నారు. మీరు ఇక్కడ ఎంటర్ అయిన దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అలో చేస్తున్నారు, వేరే సెక్షన్ లో అలో చేయనిస్తారండి. వేరే సెక్షన్ లో కానీ వేరే ఇయర్ లో కానీ అలో చేయనివ్వరు. సో వేరే సెక్షన్ లో కానీ వేరే అసెస్మెంట్ ఇయర్ లో కానీ ఏ ఎక్స్పెండిచర్ అలో చేసుకోకూడదు. ఇక్కడ మీకు మాత్రం మీరు ఎక్స్పెండిచర్ ఎంకర్ అయిన దాని 150% ఇస్తారు అంటున్నారు. ఎందుకంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అంటే లైక్ ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు మనం ఈ సైంటిఫిక్ రీసెర్చ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇప్పుడు మేము సైంటిఫిక్ రీసెర్చ్ కనుక ఇక్కడైతే దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరుగుతుందండి. సో ఇక్కడ భూమి సారాన్ని మనం టెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేసి ఎన్ని సమ్ అదర్ మెటీరియల్స్ కలిపితే కనుక దాని భూమి సారం పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పేసి మనం టెస్ట్ చేయడం కోసం మనం ఏదైనా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటే కనుక అది అప్రూవ్డ్ బై ద బోర్డ్ అనుకుంటే కనుక అలాంటి ఎక్స్పెండిచర్ మీద 150% ఇస్తారంట. మీరు 100 రూపాయలు ఎక్కడైతే 150 రూపాయలు ఎక్స్పెండిచర్ P&L లో క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఏ కంపెనీస్ యాక్ట్ లో కానీ అకౌంటింగ్ లో కానీ ఎక్కడ కూడా ఎలాంటిది ఉండదండి, మన ఇన్కమ్ ట్యాక్స్ లోనే అలౌ చేస్తారు. ఇప్పుడు మనం P&L ప్రిపేర్ చేసినప్పుడు ఇలా 150% క్లెయిమ్ చేసేటప్పుడు చూసుకుంటే మనం P&L ప్రిపేర్ చేసినప్పుడు మనం ఎంత వేస్తాం, ఇక్కడ 100% ఎక్స్పెండిచరే మనం క్లెయిమ్ చేస్తాం ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఏం చేయాలంటే అండి నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో నెట్ ప్రాఫిట్ కి మనం ఏం చేస్తాం ప్లస్ మైనస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం కదండి టు అరైవ్ అట్ ది టాక్సబుల్ ప్రాఫిట్. టాక్సబుల్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు నెట్ ప్రాఫిట్ కి అడ్జస్ట్మెంట్స్ చేస్తాం కదా. నెట్ ప్రాఫిట్ కి అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 100% కాబట్టి 100% ని యాడ్ బ్యాక్ చేసేసి యాడ్ 100% యాడ్ చేసి తర్వాత లెస్ ఎంత పర్సెంటేజ్ 150% ని లెస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఎక్స్ట్రా 50% ని మనం ఏం చేయొచ్చు లెస్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏ మెథడాలజీ అన్న మీరు ఫాలో అవ్వచ్చండి. ఎక్స్పెండిచర్ ఈ 100% 150% అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు. ఓకే, ఇక్కడ P&L లో మీరు నార్మల్ గా అకౌంట్స్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయితే అంతే మాత్రమే క్లెయిమ్ చేస్తారు. కానీ దీనికి క్యాష్ ఇంపాక్ట్ అనేది ఉండదు. క్యాష్ ఇంపాక్ట్ అనేది ఉండదు అంటే 100 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే 100 రూపీస్ అవుట్ ఫ్లో జరుగుతుందండి. కానీ ఇక్కడ 150% అలౌ చేస్తారు. దానికోసం టాక్సబుల్ ప్రాఫిట్ అరైవ్ అవ్వడం కోసం మళ్ళీ ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకున్నాం. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీరు ఏదైతే తీసుకొస్తారో దానికి టాక్సబుల్ ప్రాఫిట్ అరైవ్ అవడానికి కొన్ని యాడ్ లెస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఆ యాడ్ అడ్జస్ట్మెంట్స్ లెస్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే చేస్తామో దాని గురించి ఇక్కడ చెప్తున్నానండి. అంటే నెట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం నెట్ ప్రాఫిట్ మనం మెయింటైన్ చేయడం వేరు, టాక్సబుల్ ప్రాఫిట్ అరైవ్ అవడం వేరు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ shall be considered for notification if it fulfills all the following conditions, namely project shall be undertaken by any assessee for training, education and guidance to farmers. Project shall have a prior approval of the Ministry of Agriculture and Government of India, and all expenditure exceeding the amount of 25 lakhs is expected to be incurred for the project. అంటే 10 లక్షల కంటే ఎక్కువ ఎంత రావాలి, ఇక్కడ మన అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అది ట్రైనింగ్, ఎడ్యుకేషన్, గైడెన్స్ టు ద ఫార్మర్స్ అనేది ఉండాలి. అలా ఉంటే కనుక అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో 25 lakhs కంటే ఎక్కువ ఇంకర్ అయితే కనుక అప్పుడు మీకు ఏం చేస్తారంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే 150% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ మీకు అలౌ చేస్తారని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, ఫాలోయింగ్ ద కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ ద weighted deduction, the SSC should maintain separate books of accounts notified at agricultural extension project and get such accounts of audited by the accountant. Accountant అంటే ఇక్కడ చార్ట్ అకౌంటెంట్. ఆడిట్ అనగానే ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చార్ట్ అకౌంటెంట్ గురించి మాట్లాడతారండి. And furnish the following
on or before the due date of furnishing of the return of income to the Commissioner of Income Tax or Director of the Income Tax, as the case may be. The audited statements of accounts of agricultural extension projects along with the reports that are audited and the deduction claim run section 35 CCC. 35 CCC మీరు deduction claim చేస్తున్నారంటే audit report మీరు చేసిన expenditure ఇవన్నీ కూడా ఇక్కడ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర మీరు సబ్మిట్ చేయాలంటండి. A note on the agriculture project undertaken in program, such project undertaken during the current year along with the financial plans and certificate regarding the genuineness of the project of the Ministry of Agriculture and Government of India. వాళ్ళ దగ్గర నుంచి అలాగే అప్రూవల్ తీసుకుంటాం కదా, అప్రూవల్ తీసుకున్న కాపీ ప్లస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాటిని ఆడిట్ చేస్తే ఆడిట్ రిపోర్ట్ ఇవన్నీ కూడా మనం వీళ్ళకి సబ్మిట్ చేయాలంటండి. రిటర్న్ ఆన్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు మనం వీళ్ళకి సబ్మిట్ చేయాలంటండి. సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎక్స్పెండిచర్ ని 150% క్లెయిమ్ చేసుకోవడానికి కండిషన్ సాటిస్ఫై చేసామా లేదా చూసుకుని 150% ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేసుకోవడానికి ఉందా లేదని చెప్పేసి చూసి ఆ ఎక్స్పెండిచర్ ని అలౌ చేస్తారని చెప్పేసి చెప్తున్నాను. ఓకే రైట్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ లో మనం ఇంకా అయితే కనుక 100% కాదు 150% అలౌ చేస్తామని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఎవరికంటే ఇది ఎలిజిబుల్ ఎస్ఎస్సి కంపెనీ ఎస్ఎస్సిస్. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలిజిబుల్ ఎస్ఎస్సి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ లో ఎనీ ఎస్ఎస్సి అన్నాడు, కానీ ఇక్కడ మాత్రం కంపెనీ ఎస్ఎస్సిస్ కి ఇస్తానంటున్నాడు అండి. వేరే కంపెనీ ఇంకర్స్ ఎనీ ఎక్స్పెండిచర్ on any skill development project notified by the board, deduction to the extent of 150% of such expenditure shall be allowed. No further deduction shall be allowed in respect of expenditure under any provisions of the act or same any other assessment year. సో ఇదే సేమ్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టే వేరే ఇక్కడ 150% అలౌ చేస్తున్నప్పుడు వేరే సెక్షన్స్ లో కానీ లేకపోతే వేరే అసెస్మెంట్ ఇయర్ లో కానీ ఇంకా అలౌ చేయమని చెప్పేసి చెప్పారండి. ఓకే. A skill development project would be considered for notification if it is undertaken by eligible company. అంటే ఎలిజిబుల్ కంపెనీ అంటే ఇట్ ఇస్ నోటిఫైడ్ అంటే మనం పర్మిషన్ తీసుకున్నదండి. అండ్ ప్రాజెక్ట్ ఈస్ అండర్టేకెన్ ఇన్ సెపరేట్ ఫెసిలిటీస్ ఇన్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. Skill development projects in a project respect of existing employees of a company, however, would not be eligible for the notification where the training of such employees commences 6 months post recruitment అని చెప్పేసి అంటున్నాడు. సో ఇలా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చి మనం ఏమైనా ఖర్చు పెడితే కనుక దాని మీద అంటే 100% కాదు 150% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అనేది మనకి ఎలా చేస్తామని చెప్పేసి చెప్తున్నాడంట. ఓకే రైట్. నెక్స్ట్ అమోర్టైజేషన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అండర్ విఆర్ఎస్. మనం విఆర్ఎస్ గురించి ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే సాలరీస్ లో మాట్లాడుకున్నాం అండి. సాలరీస్ లో విఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్న ఎక్స్పెండిచర్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కి మనం పే చేస్తే అది శాలరీ కింద శాలరీ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. దానికి 5 lakhs వరకు మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది. 5 lakhs ఆర్ అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పేసి అనుకున్నాం. లైఫ్ లో ఒకసారి మాత్రమే విఆర్ఎస్ మీద ఆ ఎగ్జామ్షన్ అనేది తీసుకోగలం అని చెప్పేసి సాలరీస్ లో మనం మాట్లాడుకున్నామండి. ఇక్కడ మనం తీసుకునే వాడి వైపు నుంచి చూసాం, సాలరీస్ లో చూసాం, కానీ ఇచ్చేవాడి వైపు నుంచి ఇక్కడ చూస్తాం. ఇచ్చేవాడి వైపు నుంచి చూస్తే కనుక ఎవరో ఎంప్లాయర్ ఇస్తాడండి. ఎంప్లాయర్ ఇచ్చేటప్పుడు అది ఎంప్లాయర్ కి ఏమవుతుందంట ఎక్స్పెన్సెస్ అవుతుందండి, ఎక్స్పెండిచర్ అవుతుందండి. ఎక్స్పెండిచర్ అవుతే కనుక వాటికి డిడక్షన్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటండి. 35 DDA where any expenditure incurred by the SSA by way of payment of any sum to employee in accordance with any scheme of voluntary retirement, the deduction over a period of 5 years in equal installments shall be allowed as beginning with the year in which such amount is paid అని చెప్పేసి అంటున్నాడు. ఈ అమౌంట్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పే చేస్తామో పే చేసిన ఇయర్ నుంచి ఈ విఆర్ఎస్ అనేది మొత్తం అంతా ఒకే ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవచ్చా సార్? క్లెయిమ్ చేసుకోలేమంట. టోటల్ గా విఆర్ఎస్ అమౌంట్ ఎంతైతే పే చేసామో అమౌంట్ పేడ్ దాన్ని ఏం చేస్తాం డివైడెడ్ బై 5 చేస్తా ఉంటాండి. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లోకి వస్తాయంట. ఈ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లోకి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ 5 years లో క్లెయిమ్ చేసుకుంటా ఉంటాయి. 10 years లో క్లెయిమ్ చేసుకుంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అమోర్టైజ్ చేస్తున్నాం. 5 years లో క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. ఫస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఇన్ విచ్ దే ఆర్ పేడ్. ఏ ఇయర్ లో మీరు పే చేస్తారో ఆ పే చేసిన ఇయర్ నుంచి మీరు ఏం చేస్తారంటే 5 years వరకు 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో అమౌంట్ ని ఇక్కడ క్లెయిమ్ చేస్తారంట. లైక్ మనం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ చూసామండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ లో కూడా సేమ్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లోనే ఎక్స్పెండిచర్ ని అలౌ చేస్తున్నాం. సో అమౌంట్ పేడ్ డివైడెడ్ బై 5 is 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ క్యారీ అవుట్ చేసి 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ 5 years లో మనం క్లెయిమ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ విఆర్ఎస్ ఆ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రెండు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years మనం ఏం చేస్తున్నాం అండి అమోర్టైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఓకే సో ఇక్కడ కూడా సేమ్ అండి అమోర్టైజేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి. ఓకే రైట్. ఒకవేళ
ఈ మధ్యలోనే అమాల్గమేషన్ డీమర్జర్ లాంటివి జరిగినాయి అనుకోండి. సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, amalgamation or demerger or reorganization or succession during the intervening period of 5 years, the benefit of deduction will be available to the new company for the balance period including the year in which such a transfer takes place అంటున్నాడు. ఇప్పుడు అమాల్గమేషన్ జరిగిపోయినాయండి రెండు కంపెనీలు. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఏం చేసిందంటే విఆర్ఎస్ పే చేసిందంటే, ఏ లిమిటెడ్ విఆర్ఎస్ పే చేసిందంటండి. ఏ ఇయర్ లో 2018 లో పే చేసిందంటే, 2018-19 లో పే చేసిందంటండి. తర్వాత అమాల్గమేషన్ అనేది బి లిమిటెడ్ తో అమాల్గమేట్ అయిందంట. బి లిమిటెడ్ తో అమాల్గమేషన్ అనేది జరిగింది ఇది ఎప్పుడంటే 2020-21 లో జరిగిందంట. ఇక్కడ ఈ ఇయర్ లో పే చేశారు కాబట్టి ఇక్కడ నుంచి 5 ఇయర్స్ 2018-19, 2019-20, 2020-21, 2021-22 అండ్ 2022-23 ఈ 5 ఇయర్స్ లోనే మనం క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. 1 2 3 4 5 ఇయర్స్ లో క్లెయిమ్ చేసుకుంటాం. కానీ ఈ ఇయర్ లో మధ్యలో ఏమైందండి, అమాల్గమేషన్ అనేది జరిగింది. ఈ అమాల్గమేషన్ జరిగితే కనుక ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ ఇస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ 5 ఇయర్స్ కాదు, ఈ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ 2 ఇయర్స్ లోనే మనం అలౌ చేసుకుంటామంట. సో ఈ ఇయర్ లోని ప్లస్ రిమైనింగ్ 2 ఇయర్స్ లోనే మనం క్లెయిమ్ చేసుకుంటామంట. అంటే ఇక్కడ విఆర్ఎస్ పే చేసిన అమౌంట్ అనేది జస్ట్ కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో అమాల్గమేషన్ జరగనట్టుగా భావించి మనం నెక్స్ట్ కంటిన్యూ చేసేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఈ 5 ఇయర్స్ లోనే ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉండదు, ఈవెన్ అమాల్గమేషన్ అనేది జరిగినా సరే. ఓకే రైట్. ఇదే ప్రొవిజన్ మనకి ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అయినా సరే, ఇక్కడ లేకపోతే 35D ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్న ఎక్స్పెండిచర్ అయినా సరే, ఏదైనా సరే ఇక్కడ అమార్టైజ్ చేసే ప్రొవిజన్స్ ఎక్కడైతే ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇక్కడ మనకి ఇదే ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుందంట. సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ కాదు, మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అయినా లేకపోతే ఇక్కడ ఈ 35DDA విఆర్ఎస్ స్కీమ్ గురించి అయినా ఇక్కడ అమార్టైజ్ చేయాలంటే కనుక 5 ఇయర్స్ ఇక్కడ మనం అమాల్గమేషన్ ఏదైనా జరిగినా సరే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు PGBP ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక ప్రతి టాపిక్ చదివి దాంట్లో ఉన్న ఇల్లస్ట్రేషన్స్ అన్ని కూడా మీరు చేసుకుంటా రావాలమ్మా. సో ఇల్లస్ట్రేషన్స్ అన్ని చేసుకుంటా వస్తే లాస్ట్ లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉన్నాయండి. పేజ్ నెంబర్ 222 నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు 223 నుంచి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చేసుకుంటూ రావాలి. ఓకే సో నెక్స్ట్ 2 days తర్వాత నేను ఒకసారి మళ్ళీ అడుగుతాను, అడిగినప్పుడు మీరు చెప్పాలండి. ఓకే రైట్. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నాడండి. మెథడ్ ఆఫ్ ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే దీని గురించి ఆల్రెడీ మనం చెప్తున్నాం. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అనేది ఏదైతే ఉంటుందో నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L ని మనం స్టార్ట్ చేసి యాడ్ అడ్జస్ట్మెంట్స్ లెస్ అడ్జస్ట్మెంట్స్ మనం చేసామండి. ఇదంతా కాకుండా మనమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మెయింటైన్ చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మెయింటైన్ చేయొచ్చు అంటే మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమ్మా. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు PGBP. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఒకసారి.